హాయ్ వ్యూవర్స్, ఇది పప్పు ధాన్యాల్లో ఒక రకం. ఇది 4000 ఇయర్స్ నుండి మన భారతదేశంలో పండిస్తున్నారు. చాలా ప్రాచీనమైనది. ఆయుర్వేదం పండితులే దీన్ని సాత్విక్ ఆహారం అని చెప్పుకుంటారు. ఇది మన బాడీలో ఐరన్ కంటెంట్ ఆర్బీసీ కౌంట్ పెంచుతుంది. గుండె జబ్బులు కలిగించే ఈ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఇవన్నీ రానివ్వకుండా చేస్తుంది. మన బోన్స్ని చాలా గట్టిపరుస్తుంది. ఈ పప్పు ధాన్యంతో ఇడ్లీ, వడ, దోశ, గారెలు ఇంకా చాలానే చేసుకోవచ్చు. ఈ పాటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటిదో కాదండి, మినప్పప్పు. దీన్ని వారానికి 4 డేస్ కంటే ఎక్కువే తింటాం. అయినా 20 ఇయర్స్కే ఈ హార్ట్ అటాక్లు, బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోయి నడుస్తూనే ఆడపిల్లలు పడిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ కెమికల్ యూసేజ్ ఇన్ ఫార్మింగ్. ఇది మనకి తెలియకుండానే స్లో పాయిజన్గా పనిచేస్తుంది. మనకి తెలిసేలోపే నష్టం జరిగిపోతుంది. సో కెమికల్ ఫుడ్ని కొనకండి. మనందరం కొనడం ఆపేస్తే వాళ్ళు పండించడమే ఆపేస్తారు. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయని ఫుడ్ని డైరెక్ట్గా మీ ఊర్లో ఉన్న రైతు దగ్గరే కొనండి. ఈ ఆర్గానిక్ స్టోర్స్లో రైతు దగ్గర 10 రూపాయలు కొని బయట 50 రూపీస్కి అమ్ముతారు. లోకల్ ఫార్మర్స్ని మనందరం కలిసి సపోర్ట్ చేద్దాం. ఇలాంటి చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ టు స్వచ్ఛ ప్రకృతి ఛానల్.